నమస్కారం. పూరీ జగన్నాథ ఆలయం. ఈ పేరు వినగానే మనందరికీ ఓ ప్రత్యేకమైన భక్తిభావం కలుగుతుంది కదూ. కాని అదే ఆలయంలో దాని గర్భగుడిలో యుగాలుగా ఓ అంతు చిక్కని రహస్యం దాగి ఉంది. అసలా రహస్యమేంటి? సరే, ఈరోజు మనం సరిగ్గా దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ మహాద్భుత రహస్యం వెనుకున్న కథేంటి, దాని చుట్టూ ఉన్న ఆ కఠినమైన నియమాలు, చారిత్రక వాస్తవాలేంటో అన్నీ వివరంగా తెలుసుకుందాం. ఆ రహస్యం పేరే బ్రహ్మ పదార్థం. అసలు ఏంటి ఈ బ్రహ్మ పదార్థం? దానికి ఎందుకంత ప్రాముఖ్యత? ఎందుకు దాన్ని అంత గోప్యంగా, రహస్యంగా ఉంచాల్సి వస్తోంది? రండి, ఈ ప్రశ్నలతోనే మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఈ అద్భుతమైన రహస్యాన్ని ఛేదించడానికి సిద్ధంగా ఉండండి. బ్రహ్మపదార్థం అదొక దైవికమైన వస్తువు. అంటే మాటల్లో చెప్పలేనిది. ఇంకా చెప్పాలంటే శతాబ్దాలుగా ఎంతో జాగ్రత్తగా కాపాడబడుతున్న సాక్షాత్తు ఆ దేవుడి నాశనం లేని హృదయం. ఈ మాట వింటుంటేనే ఉళ్ళు గగురుపాటుకు గురవుతుంది కదా. అవును, ఈ పదార్థం పూరీ జగన్నాథుని విగ్రహం లోపల భద్రంగా దాచి ఉంచబడింది. ఇంతటి మహత్తరమైన రహస్యాన్ని కాపాడాలంటే మామూలు విషయం కాదు. అందుకే దానికి ఏర్పాటు చేసిన మొదటి రక్షణ కవచం ఆ ఆలయ నియమ నిబంధనలే. ఈ నియమాలు చాలా అంటే చాలా కఠినమైనవి. వాటిని ఎవ్వరూ ఉల్లంఘించడానికి వీల్లేదు. ఆలయంలోకి ప్రవేశించడానికి అన్నింటికన్నా ఒక ముఖ్యమైన నియమముంది. అదేంటంటే, భారతీయ సంతతికి చెందిన హిందువులకు మాత్రమే గర్భగుడిలోకి ప్రవేశముంటుంది. ఇది ఈనాటిది కాదు, ఎన్నో ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం. ఆలయ గుర్తింపులో ఇదొక ముఖ్యమైన భాగమన్నమాట. ఈ నియమం ఎంత కఠినంగా ఉంటుందో చెప్పడానికి కొన్ని ఉదాహరణలు చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తోంది. చూడండి, ఇందిరాగాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, బిఆర్ అంబేడ్కర్, ఆఖరికి మన జాతిపిత మహాత్మాగాంధీకి సైతం ఆలయంలోకి ప్రవేశం నిరాకరించారంటే నమ్మగలరా? అంటే ఆలోచించండి, ఈ నియమం విషయంలో ఎంత పక్షపాతం లేకుండా ఎంత ఖచ్చితంగా వ్యవహరిస్తారో. కేవలం నియమానే కాదు, ఈ ఆలయ చరిత్రే ఒక పెద్ద రక్షణ కవచంలా నిలబడింది. యుగాలుగా ఎన్నెన్నో సంక్షోభాలను, దాడులను ఎదుర్కొని నిలబడింది. అయినా సరే ఈ ఆలయం తన గర్భగుడిలోని ఆ పవిత్ర రహస్యాన్ని మాత్రం కాపాడుకుంటూనే వస్తోంది. ఈ సంఖ్యను ఒకసారి చూడండి, 18. ఒకటా రెండా? చరిత్రలో ఈ ఆలయం మీద దాదాపు 18 సార్లు పెద్ద దాడులు జరిగాయని చెప్తారు. అయినా కూడా ఈ ఆలయం చెక్కుచెదరలేదు. అంటే ఇది కేవలం ఒక కట్టడం బలం కాదు, దాని వెనుక ఉన్న అచంచలమైన విశ్వాసం, భక్తి యొక్క బలం. ఫిరోజ్ షా దగ్గర్నుంచి ఇస్మాయిల్ ఘాజీ, ఔరంగజేబ్, చివర్కి బ్రిటిషర్ల వరకు ఇలా ఎంతో మంది ఈ ఆలయాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించారు. కాని ప్రతిసారీ ఆ జగన్నాథుని సంకల్పం ముందు వాళ్ల ప్రయత్నాలు ఫలించలేదు. ఆలయం, దానిలోని రహస్యం ఎప్పుడూ సురక్షితంగానే ఉండిపోయాయి. సరే, ఇన్ని కఠినమైన నియమాలు పెట్టి ఇన్ని దాడుల నుండి కాపాడబడుతున్న ఆ బ్రహ్మ పదార్థం, అసలు దాని వెనక ఉన్న అసలు రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకునే సమయమొచ్చేసింది. మన విశ్లేషణలో అత్యంత కీలకమైన ఘట్టానికి మనం చేరుకున్నాం. ఆ బ్రహ్మ పదార్థం మరేదో కాదు, సాక్షాత్తూ శ్రీకృష్ణ భగవానుడి హృదయం అని భక్తుల ప్రగాఢ నమ్మకం. అవును, మీరు విన్నది నిజమే. యుగాలుగా ఆ దైవిక హృదయం జగన్నాథుని విగ్రహంలో భద్రపర్చబడి ఉందని నమ్ముతారు. ఇది వినడానికి ఎంత అద్భుతంగా, ఎంత శక్తివంతంగా ఉందో కదా. అయితే ఈ నమ్మకానికి ఆధారమేంటి అంటే, ఈ పవిత్ర శ్లోకం చూపిస్తారు. ఏ విష్ణు కలేవరే తస్మిన్ క్షేత్రే శ్రీ పురుషోత్తమే అంతర్వేది మహాపుణ్య విష్ణు హృదయ సన్నిభ. ఇది ఎంతో పురాతనమైన గ్రంథాల నుండి తీసుకున్నది. ఇది ఆ బ్రహ్మ పదార్థం యొక్క స్వభావాన్ని మనకు వివరిస్తుంది. ఇప్పుడు చూడండి, ఆ శ్లోకంలో ఒక కీలకమైన మాట ఉంది. అదే విష్ణు హృదయ సన్నిభ. దీని అర్థమేంటంటే, విష్ణువు యొక్క నిజమైన హృదయం అని. ఆ బ్రహ్మ పదార్థం ఎంత పవిత్రమైనదో, ఎంత ముఖ్యమైనదో ఈ ఒక్క మాట మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ నమ్మకానికి ఇంతకంటే బలమైన పునాది ఇంకేం కావాలి చెప్పండి? ఇక మన విశ్లేషణ దాదాపుగా ముగింపు దశకు వచ్చేసింది. ఇన్ని దాడులను, ఇన్ని శతాబ్దాల కాలాన్ని తట్టుకుని ఒక నమ్మకం నిలబడటమంటే అది నిజంగా ఒక అద్భుతం. ఇది కేవలం ఒక కథగాదు, తరతరాలుగా కొనసాగుతూ వస్తున్న ఒక పవిత్రమైన వారసత్వం. చివరిగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. యుగాలుగా ఎన్నో గందరగోళ పరిస్థితులను, దాడులను ఎదుర్కొని ఒక పవిత్రమైన నమ్మకాన్ని కాపాడటానికి అసలు ఏం కావాలి? కేవలం కఠినమైన నియమాలు సరిపోతాయా? లేక దానికి మించిన చెక్కుచెదరని భక్తి, అచంచలమైన విశ్వాసం కావాలా?
దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.